హాయ్ సినిమా లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఫైనల్గా మీసాల పిల్ల ఫుల్ వీడియో లిరికల్ సాంగ్ వచ్చేసింది. అండ్ ఈ సాంగ్ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఈ సాంగ్ నచ్చింది నాకు. కొన్ని రోజుల ముందు మీసాల పిల్ల సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు నాకు ఈ సాంగ్ లిరిక్స్ అసలు నచ్చలేదు. ఆ అనౌన్స్మెంట్ వీడియోలో మీసాల పిల్ల చరణం వింటేనే నాకు ఈ సాంగ్ ఎలా అప్రూవ్ చేశారా అని అనిపించింది. కానీ ఈరోజు ఫుల్ లిరికల్ సాంగ్ విన్నప్పుడు నాకు ఈ సాంగ్లోని లిరిక్స్ చాలా బాగా నచ్చాయి. అంతేకాకుండా బీమ్స్ మ్యూజిక్ కూడా నచ్చింది. వింటున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే సాంగ్ ఇది. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 12 lakhs వ్యూస్ దాటేసింది ఈ వీడియో ఇంటర్నెట్లో. ఈ వ్యూస్ని బట్టి చూస్తే ఈ సాంగ్కి ముందుగా వచ్చిన నెగిటివ్ పబ్లిసిటీకి ఇప్పుడు వచ్చిన వ్యూస్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ సాంగ్ అందరికీ నచ్చుతుందని నా ఉద్దేశం. ఈ సాంగ్ లిరిక్స్ని జాగ్రత్తగా గమనిస్తే చిరంజీవి గారికి నయనతార గారికి మ్యారేజ్ బ్రేకప్ అయినట్టు అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి ఈ నా అనాలిసిస్ ఎంతవరకు నిజమవుతుంది అని. ఈ సాంగ్లో నాకు ఏదైనా నచ్చలేదు అంటే చిరంజీవి గారిని ప్రజెంట్ చేసిన విధానం అండ్ చిరంజీవి గారి లుక్స్ అండ్ చిరంజీవి గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. చిరంజీవి గారిని చిన్నప్పటి నుంచి చాలా సినిమాల్లో చూడడం వల్ల ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ నోట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆయన ఏ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా అవి ఎందుకో ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నాయి. ఇలా నాకు మాత్రమే అనిపిస్తుందా లేక మీకు కూడా అనిపిస్తుందా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా ఈ సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది. దీన్ని నేను తప్పకుండా రిపీట్స్లో వింటాను. నా ఒపీనియన్ మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మా ఈ సినిమా వరల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.